దేవుని పిల్లలైన విశ్వాసులకు దేవుడిచ్చే కిరీటాలు, దేనిని బట్టి కిరీటాలు దేవుడిస్తాడో కొన్ని కిరీటాల గురించి నేను మీకు తెలియజేస్తా. కిరీటము అంటే రాచరికానికి సాదృశ్యంగా ఉంది. రెండవది అధికారమునకు సాదృశ్యంగా ఉంది. మూడవది మహిమకు సాదృశ్యంగా ఉంది. నాలుగవది ఘనతకు సాదృశ్యంగా ఉంది. కిరీటాలు అనేవి మన పూర్వీకుల కాలంలో రాజులు ధరించేవారు కిరీటాలు. మరి మనగా చూస్తే పండగల టైంలో పల్లెటూరులో డ్రామాలు వేసినప్పుడు ఆ డ్రామా వేసేవాళ్ళు కిరీటాలు పెట్టుకునేవాళ్ళు. అంటే అవి ఉత్తిత్తి కిరీటాలు. కానీ రాజులు పెట్టుకునే కిరీటాలు ఎలాంటివి అంటే బంగారపు కిరీటాలు. కానీ అంతకంటే శ్రేష్టమైన కిరీటములను దేవుడు మనకు ఇయ్యబోతూ ఉన్నారు. కనుక ఆ కిరీటాన్ని సంపాదించుకోవడానికి భూమి మీద మనము రక్షించబడ్డాం. ప్రతి ఒక్కరికి ఆయన కిరీటాన్ని దాచి ఉంచారు. ప్రియులారా, మన జీవిత విధానాన్ని బట్టి ఆయన మనకు కిరీటాలు ఇస్తారంట. దేనిని బట్టి మనకు కిరీటాన్ని దేవుడిస్తాడు అనే మాటలు తిమోతికి రాసిన మొదటి పత్రికలో, రెండవ పత్రికలో, తిమోతికి రాసిన రెండవ పత్రిక 4వ అధ్యాయం 4వ అధ్యాయము 6 నుంచి చదవండి అమ్మా. నేనిప్పుడే పానార్పణముగా పోయబడుచున్నాను, నేను వెడలిపోవు కాలము సమీపమయ్యున్నది. మంచి పోరాటము పోరాడి తిని, నా పరుగు కడముట్టించి తిని, విశ్వాసమును కాపాడుకుంటుని, ఇక మీదట నా కొరకు నీతి కిరీటము ఉంచబడి ఉన్నది అని అపోస్తుడైన పౌలు గారు తిమోతికి ప్రియులారా చెప్తా ఉన్నారు. ఏంటి చెప్తున్న మాటలు అంటే తన యొక్క జీవితం గురించి చెప్తా ఉన్నారు. తాను ఏ రీతిగా దేవుణ్ణి అంగీకరించాడో, అతని ప్రయాణము ఏ రీతిగా ఉందో, ఎలాంటి పోరాటము అతడు పోరాడాడో, ఎలాంటి జీవితాన్ని అతడు జీవించాడో, ఇవన్నీ చెప్తా ఉన్నాడు. ఇక్కడ 7వ వచనంలో ఏమి రాయబడింది? మంచి పోరాటము పోరాడి తిని. పోరాటాల్లో కూడా మంచి పోరాటాలు ఉంటాయంట. మంచి పోరాటం. ఇక పోట్లాట్లు అంటే మనకి తెలుసు కదా, లోకంలో రకరకాల పోట్లాట్లు ఉంటాయి. కానీ ఈ పోరాటం ఎలాంటిది? మంచి పోరాటం. ఈ పోరాటం ఎలాంటిది? ఆత్మ సంబంధమైన పోరాటం. ఎవరితో పోరాడాడు ఈయన? ఎవరితో పోరాడాడు? విశ్వాసులైన వారు ఎవరితో పోరాడతారు అంటే, మనకు శత్రువు ఎవరయ్యా అంటే అపవాది. దానికి ఎఫెసీయులకు రాసిన పత్రికలో 5వ అధ్యాయములో ప్రియులారా 6వ అధ్యాయంలో వ్రాయబడింది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయములో మొదటి నుంచి మనం చదివితే 10వ వచనం దగ్గర నుంచి మనం చదివితే, తొదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులయ్యుండుడి, మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును. ఏ తంత్రాలు? అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును మనం ధరించుకోవాలట. ప్రియులారా, అపవాది ఎవరి మీద గురిపెట్టాడు అంటే విశ్వాసులైన వారి మీద గురిపెట్టాడు.
రక్షించబడిన వారి మీద వాడి యొక్క గురి ఉంది. నిత్యము దేవుని పిల్లలను పాడు చేయడానికి అపవాది వాడి గురి దేవుని పిల్లల మీదే పిల్లరా పెట్టి ఉంచాడు. అందుచేత ఆ కారణాన్న మనము అపవాదిని ఎదిరించాలి అంటే మనము సర్వాంగ కవచాన్ని ధరించాలి. మొన్న పోయిన శనివారం అనుకుంటా నేను చెప్పాను ఈ కవచం గురించి. కనుక ప్రియులారా, ఈ కవచాన్ని ధరించి మనకు ఎదురయ్యే ప్రతి ఆటంకాన్ని, అవరోధాలను మనం ఏం చేయాలట? జయించాలట. అదే మంచి పోరాటం. దానికి శక్తినిచ్చేది ఎవరయ్యా అంటే దేవుడే. కనుక మన కుటుంబంలో రకరకాల శోధనలు, ఇబ్బందులు, మన ఆత్మీయ జీవితంలో రకరకాల శోధనలు, ఇబ్బందులు పిల్లలు వచ్చినప్పుడు మనము సర్వాంగ కవచమును ధరించాలి అంటూ ఆయన ఏమన్నాడు? దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి, ఏలయనగా మనం పోరాడునది శరీరులతో కాదు కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధములకు లోకనాథులతోనూ పోరాడుతున్నాం. ఈ పోరాటం ఎవరితోనంట? శరీరులతో కాదు, మనుషులతో మనం పోట్లాడుతున్నామేమో అనుకుంటాం. అపవాది మనుషులను రెచ్చగొట్టి ఏం చేస్తాడట? మన మీద గొడవకి దారి తీస్తాడు అపవాది. అందుకని ప్రియులారా, దేవుని పిల్లలమైన మనము మనుషులతో కాదు మనం పోరాడేది. మన మీద నిత్యము పోరాటం చేయడానికి అపవాది ప్రియులు ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు. కనుక ఏం చేయాలని చెప్తున్నాడు ఇక్కడ? ఏలయనగా మనం పోరాడున్నది శరీరులతో కాదు కానీ ప్రధానులతోనూ. ఎవరా ప్రధానులు? అపవాదికి కొంతమంది అనుచరులు ఉన్నారు, వారిలో ప్రధానులున్నారు, తర్వాత అధికారులున్నారు. ప్రస్తుత అంధకారం సంబంధమగు లోకనాథులతో, ఆకాశమండలమందున్న దురాత్మల సమూహములతో మనము పోరాడుచున్నాము. అపోస్తులైన పౌలు గారు కూడా ఆయన సేవలోనికి వచ్చిన తర్వాత ఆయనకి ఎన్నో పోరాటాలు వచ్చినాయి. ఏమండి? యూదుల ద్వారా పోరాటం, శాస్త్రుల ద్వారా పోరాటం, పరిసయ్యుల ద్వారా పోరాటం. కానీ ఎక్కడ తన విశ్వాసాన్ని పోగొట్టుకోలేదు, ఎక్కడ తన ప్రయాణాన్ని ఆపలేదు, ఎక్కడ తన పరుగును ప్రియులారా పౌలు గారు ఆపలేదు. దేవుని కొరకు వాటన్నిటిని ప్రియులారా దేవుని కృప ద్వారా జయిస్తూ, వాటిని అధిగమిస్తూ దేవుని కొరకు అతడు ప్రియులారా ముందుకు సాగినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. అందుకని ఏమన్నాడు? నా పరుగును మంచి పోరాటం పోరాడి తిని, నా పరుగును కడముట్టించి తిని, విశ్వాసమును కాపాడుకుంటుని. పరుగును కడముట్టించాలట. మనం ఆత్మ సంబంధమైన పరుగులో ఉన్నాం. ఆత్మ సంబంధమైన పరుగును మనం పరిగెత్తుతున్నాం. ఈ పరుగు ఆపకూడదు. ఎన్ని ఎదురు దెబ్బలు మనకు తగిలిన ప్రియులారా, ఈ పరుగును ఆపకూడదు. ఈ ప్రయాణాన్ని మనం ఆపకూడదు. మనము పరిగెత్తుతూనే ఉండాలి. ఎప్పటి వరకు అంటే గమ్యము చేరేంత వరకు, ప్రభువుని మనము కలుసుకునేంత వరకు, ఆ పరలోక రాజ్యానికి మనం వెళ్ళేంత వరకు, ఆ దైవీకమైన కృపను ప్రియులారా మనం పొందే వరకు మన పరుగును కడముట్టించాలి. తర్వాత ఏమన్నాడు? విశ్వాసమును కాపాడుకున్నాను. విశ్వాసములో సడలిపోకూడదంటండి, విశ్వాసాన్ని కాపాడుకోవాలి. తర్వాత ఇక మీదట నా కొరకు నీతి కిరీటము ఉంచబడి ఉన్నది. ఇదంతా ఎందుకు చెప్పానంటే, ఆ నీతి కిరీటము పౌలు గారికి దేవుడు ప్రియులారా అనుగ్రహించాడట. ఒక పౌలు గారికైనా ఇంకెవరికైనా ఉందా? చెప్పాలి. పౌలు గారికైనా ఇంకెవరికైనా ఉందా? అక్కడ చెప్తున్నాడు ఏమని? ఆ దినమందు నీతిగల న్యాయాధిపతి అయిన ప్రభువు అది నాకు మాత్రమే కాక తన ప్రత్యక్షతను అపేక్షించు వారందరికీ ఆ నీతి కిరీటము ఇస్తాడంట. ఆ నీతి కిరీటము ఎవరికయ్యా అంటే, విశ్వాసపూరితమైన పోరాటము, విశ్వాసపూరితమైన పరుగును ఎవరైతే పరిగెత్తుతారో వారికి దేవుడు దానిని అనుగ్రహిస్తాడు. వారికి దేవుడు దానిని అనుగ్రహిస్తాడు. అందుకనే ఆ నీతి కిరీటాన్ని మనం ఏం చేయాలంట? పొందుకోవాలి. ఆ నీతి కిరీటాన్ని మనం పొందుకోవాలి. ఆ నీతి కిరీటాన్ని పొందుకోవాలంటే
నీవు ప్రభు కొరకు ప్రియులారా ఆ ఆత్మ సంబంధమైన విశ్వాస సంబంధమైన జీవితాన్ని కలిగి దైవ సన్నిధిలో ప్రియులారా మనము ముందుకు సాగిపోవాలి. రెండవదిగా ప్రియులారా వాక్యం ఏం చెప్తుందంటే ఇది నీతి కిరీటము. ఆ నీతి కిరీటాన్ని దేవుడు మనకు విశ్వాస సంబంధంగా పరిగెత్తే వారికి ఆ నీతి కిరీటాన్ని దేవుడిస్తాడు. ప్రకటన గ్రంథములో 2వ అధ్యాయములో మరొక కిరీటం గురించి చెప్పారు ఆయన. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 10వ వచనములో ఏం చెప్తున్నాడు? అందరూ చూడండి. ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయించబోచున్నాడు. 10 దినములు శ్రమ కలుగును. మరణము వరకు నమ్మకముగా ఉండము. ఎప్పటి వరకంట? ఇదిగో మీలో కొందరిని అపవాది శోధించున్నట్లు మీలో కొందరిని చెరలో వేయించబోచున్నాడు. మరణము వరకు మనం ఎలా ఉండాలంట? నమ్మకముగా ఉండాలి. ఎక్కడ? విశ్వాస జీవితంలో. మరణము వరకు మనం ఏం చేయాలంట అండి? దైవ సన్నిధిలో నమ్మకంగా ఉండాలి, నమ్మకముగా ఉండాలి. సంఘములో నమ్మకంగా ఉండాలి, సహవాసములో నమ్మకంగా ఉండాలి. శోధనలు వచ్చినాయని, ఇబ్బందులు వస్తున్నాయని, లేకపోతే అనేకమైన అగపాట్లు మన జీవితంలో కలుగుతున్నాయని మనము సన్నిధికి దూరం కాకూడదు, సహవాసానికి దూరము కాకూడదు. ఏమండి, ఆనాడు ఆదిమ క్రైస్తవ సంఘములో ప్రియులారా, ఆదిమ క్రైస్తవ విశ్వాసులు వారి జీవితంలో ఎన్ని సమస్యలు వచ్చినా వారు అపోస్తులతో సహవాసము తెగతెంపులు చేసుకోలేదు. ఏవండి, వాటన్నిటిని వారు జయిస్తూ దైవ సన్నిధిలో ప్రియులారా వారు ఆ శ్రమలను తట్టుకుంటూ, ఆ శోధనలను తట్టుకుంటూ దైవ సన్నిధిలో ముందుకు సాగారు. వారి గురించి ప్రియులారా మరి 14 ఎబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో వ్రాయబడింది. విశ్వాస వీరులు వారు ఎన్నో శ్రమలు పొందారు, ఎన్నో కష్టాలు అనుభవించారు. ఎన్నో శ్రమలు అనుభవించిన వారు దేవునితో సహవాసము కోల్పోలేదు, సంఘముతో సహవాసము కోల్పోలేదు. ఏమండి, సంఘముతో సహవాసం కోల్పోలేదు. వారు నమ్మకంగా దైవ సన్నిధిలో సాగారు. అందుకని ఇక్కడ ప్రకటన గ్రంథములో వ్రాయబడిన మాట ఏంటి? ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయింపబోచున్నాడు. 10 దినములు శ్రమ కలుగును. మరణము వరకు నమ్మకంగా ఉండము. నేను నీకు జీవ కిరీటమును ఇస్తాను. ఈ కిరీటము ఎవరికి అంటే ప్రియులారా, సహనము కలిగి దేవుని సన్నిధిలో నమ్మకంగా ముందుకు సాగిన వారికి రేపు దేవుడు పరలోకములో ప్రియులారా ఈ జీవ కిరీటాన్ని పెడతాడు. నమ్మకస్తులకు జీవ కిరీటాన్ని దేవుడిస్తాడు. సహనము కలిగి ప్రియులారా ఆయన సన్నిధిలో ముందుకు సాగేవారికి ఆయన రేపు జీవ కిరీటం ఇస్తాడు. అందుకని విశ్వాసులకు సహనము అనేది అవసరం. దేవుని పిల్లలైన వారికి ఓరిమి అనేది అవసరం. ఓర్చుకోవాలి ప్రతి విషయంలో, సహించాలి ప్రతి విషయంలో. సమన్వయత ప్రియులారా మనం పాటించాలి. ఎందుకంటే ఆత్మీయ స్థితిలో మనకు ఎదురయ్యే ప్రతి అవరోధాలు, ప్రతి ఆటంకాలు, ప్రతి అభ్యంతరాలలో మనం ఏం చేయాలంట? వాటిని సహిస్తూ దేవుని కొరకు మనం ముందుకు సాగాలి. మరి యేసు ప్రభు మన కొరకు సహించారా? ఏమా చెప్పాలి. యేసు ప్రభు మన కొరకు సహించారా? ఏం సహించారు? శ్రమలను సహించారు, సిలువను సహించారు, నిందలను భరించారు. ఆయన మీదకు వస్తున్న అగపాట్లన్నీ ప్రియులారా ఆయన ఓర్చుకున్నారు. ఏవండి, అందుకని ఆ జీవకిరీటం పొందుకోవాలి అంటే మనము కూడా ఆ రీతిగా ప్రియులారా ఓర్మి జీవితం మనకు చాలా అవసరం. ఓర్పు అనేది మనకు చాలా అవసరం. సహనం అనేది మనకు చాలా అవసరం. కనుక సహించిన వారికి, మరణ పర్యంతం వరకు ఆయన సన్నిధిలో నమ్మకంగా ఉన్న వారికి ఆయన జీవ కిరీటం ఇస్తాడు. ఆయనకిచ్చే కిరీటం ఎలా ఉంటుంది?
అది శుద్ధ సువర్ణముతో చేయబడిన కిరీటం అంట. ఏమండి, నీవు కొన్ని దేవుని సన్నిధిలో నమ్మకంగా ఉంటే శుద్ధ సువర్ణముతో చేయబడిన జీవ కిరీటాన్ని దేవుడు మనకిస్తాడు. ఆ కిరీటమును పొందు నిమిత్తమై భూలోకములో మనం ముందుంచబడిన ఈ ఆత్మీయ జీవితములో మనము ఓరిమితోనూ సహనముతోనూ దైవ సన్నిధిలో ప్రియులారా నమ్మకత్వంతో మనం ఏం చేయాలంట? ముందుకు సాగాలి. ఆత్మీయ స్థితిలో ఆగిపోకూడదు, ఆత్మీయ పరుగులో ఆగిపోకూడదు. చాలామంది ఆగిపోతున్నారు. కొంతమంది అమ్మాయి ఏమి రావట్లేదంటే ఆదివారం మాకు సెలవు ఇవ్వట్లేదండి అంటున్నారు. ఆదివారం నువ్వు ఎవరిని అంగీకరించావు? క్రీస్తుని అంగీకరించావు. ఒక ఆయనకు రాత్రి ఫోన్ చేస్తే అది సెలవు ఇవ్వట్లేదు పాస్టర్ గారు, అందుకనే రాలేవు. ఆవిడికి కూడా సెలవు ఇవ్వట్లేదంట. సెలవు అయిపోతే మాని, దానికంటే ఇంకొక ఉత్తమమైన పని దేవుడికి ఇస్తాడు. ఏమండి, ఇప్పుడు ఎవరి అధికారం కింద నీవు ఉన్నావు? దేవుని అధికారం కింద మనం ఉండాలా? మనుషుల అధికారం కింద మనం ఉండాలా? చెప్పాలి. దేవుడు అసమర్థుడా? ఇప్పుడు నీకు సండే ఆటంకం వస్తుంది, దైవ సన్నిధికి రావడానికి అభ్యంతరం అవంతరం నీకు వస్తుంది, నీ ఆత్మీయ జీవితం మీద సాతానుడు దాడి చేస్తున్నాడు. అప్పుడు నువ్వేం చేయాలి? చెప్పాలి. ఏం చేయాలి? కాంప్రమైజ్ అయిపోదామా? ఆ సహోదరుడు తన, అయ్యా మీరు పొందింది రక్షణ కదా, రక్షణ పొందిన మీరు ఇన్ని వారాలు దైవ సన్నిధికి మానేస్తే ఎలాగంటే, ఏం చేయను పాస్టర్ గారు, మరి ఇవ్వట్లేదండి సెలవు అన్నాడు. అంటే అతని ఆత్మీయ స్థితి, వారి కుటుంబ ఆత్మీయ స్థితి ఎంత స్థాయికి పిల్లారా తక్కువ స్థాయికి దిగజారు చేశాడో సాతానుడు చూడండి. నిజంగా దేవుని కొరకు నువ్వు నిలబడితే దానికంటే ఇంకో ఉన్నతమైన పనిని దేవుడు నీకు ఇస్తాడు. విశ్వాసముతో దేవుని సన్నిధిలో సాగాలి మనం. ఏమండి, నీవు యేసుక్రీస్తు ప్రభుని అంగీకరించిన కాడి నుంచి దేవుడు నిన్నేమైనా పొస్తు పెట్టాడా? నీ పిల్లలను పొస్తు పెట్టాడా? నీ కుటుంబంలో ఏదైనా కొదువుందా? దేవుడు ప్రతి అవసరత తీరుస్తున్నాడు కదా, నీకు అన్ని విధాలా నీకు మేలు చేస్తున్నాడు కదా. ఎన్నో కుటుంబాలు సరైన తిండి లేక, సరైన వసతులు లేక ఎంతోమంది ఇదైపోతున్నారు. దేవుని పిల్లలమైన మనము పిల్లల సమృద్ధి దేవుడిచ్చాడు కదా. మరి పునరుద్ధాన దినము ఆయన సన్నిధికి వచ్చి ఆయన్ని ఆరాధించాలి కదా, ఆయన స్తుతించాలి కదా. కనుక ప్రియులారా, నీవు నమ్మకంగా దేవునిలో ఉండాలి, నమ్మకంగా దేవునిలో ఉండాలి. నా ప్రభు కోసం నేను దేనినైనా త్యాగం చేస్తాను. ఏమండి, ఆదివారం నీకు ఇబ్బందిగా ఉంటే ఆ పని మానేయి, దేవుడు ఇంకొకటి ఇస్తాడు. లేకపోతే ఖచ్చితంగా చెప్పు, నేను ఆదివారం రానండి అని చెప్పు. రాకపోతే కుదరదండి, నువ్వు వేరే పని చూసుకోమంటే దేవుని పాదాల దగ్గర అడుగు, దేవుడు మంచి పని దేవుడు మనకు ఇస్తాడు. అంతేకాని దేవుని పిల్లలమైన మనము ఆదివారం దైవ సన్నిధిలో ఉండవలసిన మనము పొలాల్లోనో లేకపోతే ఎక్కడెక్కడో పిల్లారా మనం ఉండకూడదు. నువ్వేం చేయాలి? దేవుని సన్నిధికి వచ్చి దేవుణ్ణి ఆరాధించాలి. 6 దినాలు దేవుడు నీకు ఇస్తున్నాడు. 7వ దినం పిల్లల దేవునిది, ఆయన విశ్రాంతి తీసుకున్నాడు. ఏమండి, అది పునరుద్ధాన దినం. ఆ పునరుద్ధాన దినమును మనం ఏం చేయాలంట? దైవ సన్నిధికి రావాలి. నిజంగా నీవు మారు మనసు పొందితే, నిజంగా దేవుని యొక్క ఆత్మచేత నీవు నింపబడితే నీవు దేవుని సన్నిధిని మానలేవు. అందుకని నమ్మకంగా ఉన్నవారికి ఇది ఎవరికి ఇస్తాడంట ఈ కిరీటం? నమ్మకంగా ఉన్నవారికి, ఆయన పనిలో నమ్మకంగా ఉన్నవారికి, ఆయన సహవాసములో నమ్మకంగా ఉన్నవారికి, ఆయన సన్నిధిలో నమ్మకంగా ముందుకు సాగిన వారికి ఈ జీవ కిరీటాన్ని దేవుడిస్తాడు. మరి ఆ కిరీటాన్ని నువ్వు పొందుకోవాలి అంటే అన్ని విషయాల్లో నమ్మకంగా ఉంటూ సహించే జీవితంతో మనము దైవ సన్నిధిలో ముందుకు సాగాలి. ఏమండి, ఒక మాట వ్రాశాడు దావీదు. ఏమని? నీతిమంతుల పిల్లలను దేవుడంట విడిచిపెట్టడంట, వారి పిల్లలంట భిక్షమెత్తుకోరంట. దేవుని కొరకు యథార్థంగా నమ్మకంగా నీతిగా జీవించిన వారి యొక్క సంతతిని దేవుడు భిక్షమెత్తనివ్వడంటండి, వారిని అన్ని విధాల పైకి తీసుకుని వస్తాడు.
మనం నమ్మాలి. నమ్మకముతో దైవ సన్నిధిలో మనం ముందుకు సాగాలి. నీవు ఆయన చిత్తాన్ని నెరవేరిస్తే, నీవు ఆయన ఉద్దేశాన్ని నెరవేరిస్తే, నీ పట్ల దేవుడు ప్రియులారా, నీ కుటుంబం పట్ల దైవ చిత్తాన్ని నెరవేరుస్తాడు. అంతేకాదు, రేపు ప్రభు దగ్గరికి వెళ్ళినప్పుడు ఇదిగో శ్రమలో, ఇబ్బందిలో, కష్టములో, నష్టములో, అనుకూల పరిస్థితుల్లో, ప్రతికూల పరిస్థితుల్లో నీవు నా కొరకు నిలబడ్డావు, నా కొరకు నీవు నిలిచి ఉన్నావని, ఇదిగో నేను నీకు జీవకిరీటం ఇస్తున్నానని దేవుడు చెప్తాడంట. ఆ కిరీటాన్ని మనం పొందుకునే నిమిత్తమై భూమి మీద ప్రభు కొరకు మనం జీవించాలి. కొంతమంది ఏమనుకుంటారంటే, మీ బాధ మీకేంటి పాస్టర్ గారు అట్టా చెప్తారు, మా బాధలు మాకున్నాయండి, మా బాధలు ఆర్చేవారు లేరు, తీర్చేవారు లేరు. మనుషులు ఎవరు ఆర్చరు, తీర్చరు, కానీ ఒక ఆయన ఆర్చేవాడు, తీర్చేవాడు ఉన్నాడు. ఆ శక్తి కలిగిన దేవుణ్ణి మనము అంగీకరించాము. నువ్వు విశ్వాసముతో ఎందుకు ముందుకు సాగలేకపోతున్నావు? నీ పరిస్థితులన్నిటినీ దేవుడు మారుస్తాడు కదా, మార్చగలిగిన శక్తిమంతుడు కదా ఆయన. అలాంటి విశ్వాస సహితమైన జీవితం, సహించే జీవితాన్ని దేవుని యొక్క సన్నిధిలో మనము కలిగి జీవిస్తే దేవుడు తప్పక మనకు ప్రియులారా గొప్ప కార్యాన్ని చేస్తాడంట. అంతేనా అంటే 3వ కిరీటముగా మొదటి పేతురు పత్రిక 5వ అధ్యాయం చూడండి. 3వ మాటగా 3వ కిరీటం ఏంటయ్యా అంటే, పేతురు గారు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 5వ అధ్యాయములో 4వ వచనం చదవండి. 5వ అధ్యాయము 4వ వచనం. ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు మీరు వాడబారని మహిమ కిరీటమును పొందుదురు. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్దాం. అందరూ కలిసి చెప్దాం. 2 చేతులు ఎత్తి చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరంట? ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు మీరు వాడబారని మహిమ కిరీటమును పొందుదురు. ఏ కాపరి అయినా? ఆయన గొర్రెలకు మంచి కాపరి. మంచి కాపరి నా కాపరి, గొప్ప కాపరి నాకా యెహోవా నా యెహోవా నా గొప్ప కాపరి. అందరూ చప్పట్లు కొడుతూ మంచి కాపరి యెహోవా నా గొప్ప. నేనాయన గొర్రెను, నేనాయన గొర్రెను, నాకులేమి కలుగదు. నేనాయన గొర్రెను, నాకులేమి కలుగదు. నేనాయన గొర్రెను, మంచి కాపాడాలి కాపరి, గొప్ప కాపరి. మంచి కాపరి నా కాపరి, గొప్ప కాపరి. పచ్చిక గల చోట్ల ఆయనే నన్ను పరుండ, శాంతికరమైన జలముల చెంత నన్ను నడిపించును. నా కలి తీరేనే, నా దాహము తీర్చేనే, నాకులేమి కలుగదు.
నేనాయన గొర్రెను, మంచి కాపరి నా కాపరి, గొప్ప కాపరి. హల్లెలూయా. ఆయన ఎవరంట? గొర్రెలకు మంచి, అందరూ చెప్పాలి నోటితో, గొర్రెలకు ఆయన. చెప్పండి, గొర్రెలంటే ఎవరు? మనమే. గొర్రెలకు మంచి కాపరి ఆయన. అపోస్తులైన పేతురు గారు ఏం చెప్తున్నాడు? ఆయన ప్రధాన కాపరి అంట. ఎవరైనా ఏమా బాబు, ఎవరైనా ప్రధాన కాపరి, ప్రధాన కాపరి, ప్రధాన కాపరి అయిన ప్రభువారు ప్రత్యక్షం అవబోతూ ఉన్నాడు. ఎక్కడా? మధ్యాకాశములో ఆయన ప్రత్యక్షం అవబోతున్నాడు. ఎలాగా ప్రత్యక్షం అవబోతున్నాడు ఆయన? ఆర్భాటముతోనూ, ప్రధాన దూత శబ్దముతోనూ, దేవుని బోరతోనూ పరలోకము నుండి ప్రభువు దిగి వస్తాడంట. ఎవరి కోసం? దేనికోసం? ఆయన సన్నిధిలో రక్షించబడిన వారి కొరకు ఆయన ప్రధాన కాపరిగా ఆర్భాటముతోనూ, ప్రధాన దూత శబ్దముతోనూ, దేవుని బోరతోనూ పరలోకము నుండి ప్రభు దిగి వస్తున్నాడు. ఆ దినము ప్రిలారా, దినాన్ని మనం చూస్తాం. ఒకవేళ ఈలోపే మనం వెళ్ళిపోతే అయినా సమాధుల్లో ఉన్నవారు లేపబడతారని వాక్యం చెప్తుంది. ఒకవేళ సజీవులంగా ఉంటే రక్షించబడిన వారు, ఆయన కొరకు జీవించిన వారు ప్రిలార రెప్పపాటులో ఆయన బోర శబ్దం వినబడగానే ప్రిలార వాళ్ళు పైకి ఎత్తబడతారంట. ఆ ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు తన పిల్లలకు, ఆయన సన్నిధిలో నమ్మకంగా ఉన్నవారికి, ఆయన సన్నిధిలో యథార్థంగా ఉన్నవారికి, విశ్వాసముతో ముందుకు సాగిన వారికి ఆయన ఏమిబోతున్నాడంట? వాడబారని మహిమ కిరీటాన్ని ఆయన ఇవ్వబోతున్నాడు. వాడబారని మహిమ కిరీటాన్ని ఇవ్వబోతున్నాడు. వాడబారని మహిమ కిరీటాన్ని ఇవ్వబోతూ ఉన్నాడు ఆయన. ఇది ఎవరికి అంటే తెలుసా? సంఘమును కాపాడిన వారికి, సంఘములో నమ్మకంగా ఉన్నవారికి, సంఘములో సహవాసములో ప్రిలారా రొట్టు విరుచు క్రమములో పాలుపంపులు పొందిన వారికి, ఆరాధనలో పాలుపంపులు పొందిన వారికి, స్తుతి కూడికల్లో పాలుపంపులు పొందిన వారికి, ఆయన ఆరాధన క్రమాలలో ప్రిలారా పాలుపంపులు పొందిన ప్రతి ఒక్కరికి ఆయన వాడబారని మహిమ కిరీటాన్ని ఇవ్వబోతూ ఉన్నాడు. నా సంఘానికి నీవు నమ్మకంగా ఉన్నావు, నా సంఘములో నీవు అంటుకట్టబడి ఉన్నావు, నా సంఘములో నీవు ఎదిగావు, ఫలించావు కనుక నేను నీకు ఈ కిరీటాన్ని ఇస్తాను. ఇక ఆ కిరీటం పెట్టుకున్నవారు వాడబారంటండి. ఈ ఎండకు మనం ఏమైపోతాం? కాసేపు ఒక పావు గంట బయట నుంచి అంటే ఏమైపోతాం? వడిలిపోయిన వారంగా, మొహమంతా జిడ్డు కలిగి, నీరసం కలిగి, దాహం వేస్తూ ఉంటుంది. కానీ ఆ కిరీటాన్ని పెట్టుకున్నవారు వాడబారరు. వాడబారని మహిమ కిరీటాన్ని దేవుడిస్తాడు. సంఘములో నమ్మకంగా ఉన్న వారిని ప్రిలరా తండ్రి ఎదుటను, దోతల ఎదుటను దేవుడు ప్రిలరా గణపరచబడబోతున్నాడు. వారికి మహిమ తీసుకురాబోతున్నాడు దేవుడు. అందుకని నీ సహవాసములో నువ్వేం చేయాలంట? నమ్మకంగా ఉండాలి. ఆయన కొరకు నమ్మకంగా నీవు జీవించాలి. సంఘము నిమిత్తమై ప్రిలర్ నీవు ఆశ కలిగి ఉండాలి, ఆసక్తి కలిగి ఉండాలి. ఆత్మలను ప్రిలర రక్షించే విషయంలో మనము ప్రిలర ఆశ కలిగి, ఆసక్తి కలిగి ప్రిలర మనం ఉండాలి. మరి అతిశయ కిరీటం ఎవరికి ఇస్తాడో తెలుసా? ఆత్మలను రక్షించే వారికి ఇస్తాడంట అతిశయ కిరీటం. ఇదేం వాడబారని మహిమ కిరీటం. ఇది ఎవరికి? సంఘమును ప్రిలర కాపాడిన వారికి మహిమ కిరీటాన్ని ఇస్తాడు. మరి ఆ ఆత్మలను రక్షించిన వారికి, అనేక మందిని ప్రభు కోసం పట్టుకొని అనేకులను ప్రభు సన్నిధికి నడిపించిన వారికి ఏ కిరీటం ఇస్తాడంట? ఆయన అతిశయ కిరీటం ఇస్తాడంట. అతిశయ కిరీటం. ఈ అతిశయ కిరీటం ఎవరికయ్యా అంటే ఆత్మలను రక్షించిన వారికి. మీ ద్వారా కొంతమంది దైవ సన్నిధికి వస్తే, వారు రక్షించబడితే, ఆ ఆత్మలను బట్టి మీకు దేవుడు అతిశయ కిరీటం ఇస్తాడు.
ఏవండి, ప్రభు కొరకు నమ్మకంగా ఆయన సంఘములో మనం ముందుకు సాగితే మా వాడబారని మహిమ కిరీటాన్ని ప్రియులారా ఆయన మనకు ఇస్తారు. ఇక్కడ ఎవరు మనల్ని గౌరవించినా గౌరవించకపోయినా, ఎవరు మనల్ని మెచ్చుకున్నా మెచ్చుకోకపోయినా, ఎవరు మనకు అవార్డులు రివార్డులు ఇవ్వకపోయినా, ఏమండి మనం చేసిన పనిని ఎవరు మెచ్చుకున్నా మెచ్చుకోకపోయినా మన తండ్రి అయిన దేవుడు మనల్ని చూస్తున్నాడు. మనం చేసిన ప్రతి పని అక్షరార్థంగా ఆయన సన్నిధి సముఖములో వ్రాయబడద్దంట. ఏంటి, ఎక్కడ వ్రాయబడద్ది? ఆయన దగ్గర 2 గ్రంథాలు ఉన్నాయి. ఒకటి జీవ గ్రంథము, రెండవది వేరొక గ్రంథము. వేరొక గ్రంథములో నువ్వు ప్రభు కొరకు ఏ రీతిగా ప్రయాసపడ్డావో, ప్రభు కొరకు ఏ రీతిగా నీవు జీవించావో, వీటన్నిటిని బట్టి పిల్లరా అవన్నీ దేవుడు పిల్లరా అక్షరార్థంగా వ్రాస్తాడంట. వింటున్నారా? నువ్వు ఇటు కూర్చోరా, చరణ్ ఇటు కూర్చొని వచ్చి, నువ్వు ఇటు అప్పు ఇక్కడ జరుగు. విన్నారు వాక్యం మీరు? ఇటురా ఇటు వచ్చాయి. దినేష్ అటు వెళ్ళరా, నువ్వులే ఇటురా నా కనపడు, అటు కూర్చో. మాట్లాడకూడదు, చక్కగా వాక్యం వినాలి. రోడ్డు మీద అల్లరి చేసినట్టు చేస్తారా? కనుక ప్రియులారా, దేవుని యొక్క సన్నిధిలో ఎవరికి ఇవన్నీ దేవుడు ఎవరికి ఇస్తాడు? ఎక్కడ రాస్తాడు? మనం చేసినవన్నీ. నువ్వెన్ని ఆత్మలను దేవుని కొరకు సంపాదించావో, ఎన్నిసార్లు ప్రార్థనకు వచ్చావో, ఎంతగా దేవుణ్ణి ఆరాధించావో, ఎంతగా ఆయన సన్నిధిలో నువ్వు ముందుకు సాగావో, ఆయన పని కొరకు ఎలాగ నీవు జీవించావో, ఏం ఖర్చు పెట్టావో, ఏ రీతిగా నీవు ప్రయాసపడ్డావో, ఏ రీతిగా ప్రార్థించావో, ఇవన్నీ అక్షరార్థంగా వ్రాయబడతాయి. అక్షరార్థంగా వ్రాయబడతాయి. అది ఎక్కడ వ్రాయబడతాయి? వేరొక గ్రంథములో దేవుడు వ్రాస్తాడు. మరి మన పేర్లు ఎక్కడ వ్రాయబడతాయి? జీవ గ్రంథములో వ్రాయబడతాయి. మరి ఎవరికి బహుమానాలు, ఎవరికి కిరీటాలు అంటే ప్రియులారా, దేవుని పనిని నమ్మకంగా చేసిన వారికి, దేవుని కొరకు అనేక ఆత్మలను సంపాదించిన వారికి, సంఘమును నమ్మకంగా ప్రియులారా కాపాడిన వారికి వాడబారని మహిమ కిరీటమును ఇస్తాడు. ఆత్మలను రక్షించిన వారికి ఏమిస్తాడంట? అతిశయ కిరీటాన్ని దేవుడిస్తాడంట. మన సంఘములో కొంతమంది రక్షించబడిన వాళ్ళ మీద వలేశారు. కొంతమంది వాళ్ళు మాకు వచ్చేసారులే వీళ్ళంతా అనుకుంటున్నారు. కానీ ప్రతిఫలం ఎవరికి ఉంటుందో తెలుసా? ఏ దైవజనుడు ప్రయాసపడ్డాడో, ఆ వ్యక్తిని తీసుకురావడానికి ఎవరు ప్రయాసపడ్డారో వారికే దేవుని దగ్గర ప్రతిఫలం ఉంటుంది. కొంతమంది ఆత్మల్ని రక్షించుకోలేకపోతున్నారు. ఎక్కడ ఏ దుర్బోధ చెప్పి వీళ్ళని ప్రక్కకు లాగాలా, వీళ్ళ మీద వలయ్యాలా. సహజంగా జాలరి ఏం చేస్తాడు? నదుల్లో, కాలువల్లో, సముద్రాల్లో వల వేస్తాడు. అవునా? వల వేయటం రానివాడు ఏం చేస్తాడు? పట్టిన చేపలు గంపలో ఉంటాయి కదా, ఆ గంపల మీద వేసేస్తాడు వల. ఇప్పుడు పట్టినవాడు ఎక్కువ ప్రతిఫలం పొందుతాడా? పట్టిన వాటి మీద, గంపలో ఉన్న వాటి మీద వల వేసిన వాడు ప్రతిఫలం పొందుతాడా? వానికి ఏముండదు. వానికి ఏముండదు. అందుకని ప్రియులారా, మనం దేవుని కొరకు అనేక ఆత్మలను మనం పట్టుకోవాలి. నీతో కూడా నీ భర్తను పట్టుకోవాలి, నీ బిడ్డలను పట్టుకుని నీ దైవ సన్నిధికి రావాలి. కుటుంబం ప్రకారంగా ప్రియులారా మనం దైవ సన్నిధిలో ఉండాలి. దేవుణ్ణి మనం ఆరాధించాలి. ఏమండి, దేవుని దగ్గర అతిశయ కిరీటం, వాడబారని మహిమ కిరీటం మనం పొంద నిమిత్తమై ఏమండి ఆత్మల కొరకు ప్రయాసపడుతూ, తర్వాత దేవుని సంఘములో నమ్మకంగా ఉండే విషయంలో ప్రియులారా మనము ప్రయాసపడుతూ ఉంటే వారు ఏం చేస్తారంట? వారికి దేవుడు ప్రియులారా పరలోకములో బహుమానాలను ఇస్తాడు. ఏవండి, అమ్మా నువ్వు నిలబడొచ్చు అని దేవుడు అంటాడు. నిలబడతావు. ఫలానా ఎలిజబెత్తమ్మ గారు మీరు నిలబడండి అమ్మ వచ్చి అని దేవుడు అంటే అవి నిలబడతాం. అక్కడ మన కన్నుల నుండి ఏం రాలుతాయి అంట? ఎలిజబెత్తమ్మ గారికి బాష్ప బిందువులు రాలుతాయి. బేబమ్మ గారు నువ్వు నిలబడమ్మ వచ్చి అని దేవుడు అంటే ఆమె ఏం చేస్తాంట? పక్క నవ్వుతూ, కళ్ళంటే కన్నీళ్లు గారుస్తూ ఏం చేస్తుంది? వచ్చి నిలబడద్ది.
అప్పుడు దేవుడు ఏం చేస్తాడు? నువ్వు అనేకుల కొరకు ప్రార్థన చేశావు, విజ్ఞాపనకర్తగా మారావు, ఇదిగో నీకు ఈ కిరీటాన్ని ఇస్తున్నాను. అంతేనా? ఎవరికిచ్చే తీర్పును వాని క్రియలను బట్టి దేవుడు అక్కడ పరలోకములో ఇస్తాడు. అందుకనే ఆయన ఎదుట, దేవదూతల ఎదుట, తండ్రి అయిన దేవుని ఎదుట ప్రభు అయిన యేసుక్రీస్తు మనల్ని మహిమపరచాలంటే భూమి మీద ప్రభు కొరకు నమ్మకముగా మనము జీవించాలి. నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు యేసయ్యా, నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు యేసయ్యా. నేనేమై ఉన్నా ఏ స్థితిలోనైనా నేనే ఇంకేమి కోరుకోనయా, ఇంకేమి నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు యేసయ్యా. ఆప్తులైన వారే మిత్రులే, ఆప్తులైన వారే హాని చేయ చూసిన మిత్రులే, హల్లెలూయా హల్లెలూయా. ఆయన ఎవరంట? నమ్మకమైన దేవుడు. ఆయన పిల్లలు కూడా నమ్మకంగా ఉండాలని కోరుతూ ఉన్నాడు. నమ్మకంగా ఆయన సన్నిధిలో ముందుకు సాగాలని కోరుతున్నాడు. నమ్మకంగా సంఘములో ఉండాలని ఆయన కోరుతా ఉన్నాడు. కనుక ప్రియులారా, అలాంటి నమ్మకత్వాన్ని కిరీటమును పొందు నిమిత్తమై మనం దేవుని సన్నిధిలో సంపాదించుకోవాలి. అంతేనా? చెప్పండి. అవి నాకు ప్రార్థనకు వెళ్ళటానికి అనుకూలత లేదు, ఇంకో చోటుకి వెళ్ళిపోతాను అనుకోకూడదు. మనం నీకు అనుకూలత ఉన్నా అనుకూలత లేకపోయినా నువ్వు రక్షించబడిన సంఘములోనికి నీవు తప్పక వచ్చి అటెండ్ అవ్వాలి. అంతే. సంఘాలు మార్చకూడదు. ఇక్కడ కాదు అక్కడ, అక్కడ కాదు ఇక్కడ, అట్లా మార్చకూడదు మనం. అది దైవ లక్షణం కాదు. ఆత్మ సంబంధమైన ప్రియులారా క్రియ కాదు. కనుక ప్రియులారా, నీ వెసులుబాటును బట్టి నీవు నడవకూడదు. ఇదిగో నేను ఈ దినాన్న నా సంఘమునకు నేను వెళ్ళాలి, అక్కడ నేను దేవుణ్ణి ఆరాధించాలి, అక్కడ నేను కనబడాలి. కొంతమంది ఎక్కడైతే ఉందలే, ఎక్కడైనా వాక్యమేగా, ఎక్కడైనా ఆ ప్రార్థనే కదా, అక్కడికి వెళ్ళిపో, అక్కడికి వెళ్ళొచ్చు అని చెప్పేసి చాలామంది చెప్తా ఉంటారు. వారికి వాక్యపు లోతులు తెలియక ఎక్కడ పడితే అక్కడికి ఎందుకు వెళ్ళటం? బోధలు రకరకాలుగా ఉంటాయి. ఏమా చెప్పండి. ఆహార పద్ధతి మారిందనుకోండి, ఆహార పద్ధతి రోజు ఒక పద్ధతి ప్రకారంగా ఆహారం తింటున్నావు, బయటికి వెళ్ళావు, అక్కడ పద్ధతి మారేసరికి ఫుడ్ ఇన్ఫెక్షన్ అయింది, ఫుడ్ పాయిజన్ అయిపోయింది. ఫుడ్ పాయిజన్ అయిపోతే ఏం జరుగుద్ది? కడుపంతా హాయిగా ఉంటుంది కదా. ఏంటి చెప్పరే అండి? విపరీతమైన కడుపు నొప్పి, తెరలుగా ఇక అటు ఇటు పరిగెత్తా, బాత్రూమ్ ఎక్కడుందో చూసుకోను. ఏంటి సమస్య ఏంటి అంటే ఫుడ్ పాయిజన్ అయింది. ఎవరో ఒక సినీ యాక్టరు, కామెడీ యాక్టరు వాళ్ళ ఊరెళ్ళి ఆయన ఆహార పద్ధతి మారిపోయిందంట. అక్కడ 2 రోజులు ఉన్నాడంట, ఏదో ఫెస్టివల్కి వెళ్ళాడంట. ఆయన పేరేంటో గుర్తులేదు నాకు. ఆయన గురించి చెప్తే విన్నాను నేను. ఆయనకి అక్కడ ఫుడ్ పాయిజన్ అయిందంట. డబ్బుంది, మంచి యాక్టరు, అందరిని నవ్వించగలడు, అందరిని చేయగలడు, డబ్బు ఉంది, అన్నీ ఉన్నాయి. కానీ హాస్పిటల్కి వెళ్ళాడు, కానీ ఏమి లేదు, ఆయనకి స్వస్థత లేదు. ఆ ఫుడ్ పాయిజన్ అయిపోయి వాంతులు విరోచన అయిపోయి ఆయన ఏమైపోయాడు? కోమాలోకి వెళ్ళి చనిపోయాడంట. నీ యొక్క పద్ధతి, ఆహార పద్ధతి మారకూడదు. ఎక్కడైనా అదే అన్నం కదా, ఎక్కడైనా అదే కూర కదా, ఎక్కడైనా అదే సాంబార్ కదా అనుకుంటే ఒక్కొక్క చోట మసాలా వేస్తారు,
ఒక్కో చోట ఉప్పు తక్కువ వేస్తారు, ఒక్కో చోట రకరకాలుగా వంటలు చేస్తూ ఉంటారు. ఏమండి, అబ్బాయి ఏంటి బాగాలేదు కూర అంటాం. ఎందుకని అంటావు? నీ ఇంట్లో అయితే సరిగా సరిపాళ్ళు వేసుకొని చూస్తావు. నువ్వు అవసరమైతే ఉడికేటప్పుడు ఉప్పు ఉందా లేదా, సరిపోయిందా లేదా అని చెప్పి చూసుకుంటావు. ఎక్కడైనా అదే భోజనం కదా, ఎక్కడైనా అదే ప్రార్థన కదా అని చెప్పేసి అక్కడి నుంచి అక్కడికి వెళ్తాము అనుకో, బోధలు రకరకాలుగా ఉంటాయి, చెడు విత్తనాలు పడతాయి, దుర్బోధలు ఎక్కువైపోయినాయి రోజుల్లో. అందుకనే ప్రియులారా, నీవున్న సంఘములోనే, నీవు పెరుగుతున్న చోటే, నీవు రక్షించబడిన చోటే, నీవు కష్టమైన నష్టమైన, నీకు వీలు లేకపోయినా ఏదో ఒక రీతిగా ప్రియులారా దైవ సన్నిధికి నీవు రావాలి. ఆదివారం వచ్చి నువ్వు దేవుణ్ణి ఆరాధించాలి, అంతే. వాక్యాన్ని వినాలి, దేవుని సహవాసములు నువ్వు కట్టబడాలి. మందపాడి నుంచి ఒక ఆయన ఎక్కడికి వెళ్తాడంట, ఎక్కడ జొన్నపాడు వెళ్తున్నాడు కుటుంబంతో, తన భార్య 2 పిల్లలతో. ఒకరోజు బ్యాంకులో నాకు కనిపించాడు ఆయన నాతో పాటు కాలేజీ చదివాడు ఆయన. నేను గుర్తుపెట్టాయన్ని, నన్ను ఆయన గుర్తుపట్ల. బ్రదర్ బాగున్నారా అని అంటే, ఎవరు బ్రదర్ని మర్చిపోయాను, నేనండి రాఘవల్ని, మన ఇద్దరం కలిసి చదువుకున్నాం కదా. నా పాత పేరు చెప్తే గుర్తొచ్చింది ఆయనకి. అరే బ్రదర్ ఏంటి ఎట్టా పండిపోయింది, ఏంటి తలంతా, ఏంటి ఎట్ట అయిపోయావంటే అంటున్నాడు ఆయన. నేను గుర్తుపట్టలేదు. అది ఆయనది కూడా పండిపోయింది, కానీ కాకపోతే ఆయన ఏమేశాడు, అంతే తేడా. నేను గుర్తుపట్టలేకపోయాను అన్నాడు ఆయన. సరే ఏంటి ఎట్లా పిల్లలు ఏంటంటే, అదే మా ఆవిడండి, మా అమ్మాయి, అబ్బాయి పలానా చోట ఉన్నాడు, ఇది ఎట్లా ఉన్నావు, ఈ ప్రార్థనకి వెళ్తున్నావు అంటే, అబ్బో మేము చాలా సంవత్సరాల నుంచి అక్కడ జొన్నపాడు వెళ్తున్నామండి సుగుణరావు గారి దగ్గరికి. వారం వెళ్ళిపోతారు ఇక్కడి నుంచి. వెళుతామండి. ఎక్కడ మందపాడు గేటు దగ్గరలో ఈ ప్రక్కన బిల్డింగ్స్ ఉంటాయి, అక్కడ ఉంటారంట వీళ్ళు. అక్కడ ఇల్లు కట్టుకున్నారంట. మరి ఎంతకాలం కనబడలేదేం, మా చాలాసేపు మాట్లాడుకున్నాం. ఆయన చెప్పాడు తన స్పిరిచువల్ లైఫ్ గురించి. మేము ఎక్కడికి వెళ్ళమండి, అక్కడికే వెళతాం. అక్కడికే వెళితే మాకు మనస్థిమితంగా అంత దూరం వెళ్ళాలా? కొంతమంది ఏమంటారు, దూరం అయిపోయిందండి అంటారు. దూరం ఏంటి? రైతు మార్కెట్కి మీ ఇంటికి ఎంత దూరం? రైతు మార్కెట్కి మీ ఇంటికి ఎంత దూరం? బస్ స్టాండ్కి మీ ఇంటికి ఎంత దూరం? లేదా బస్ స్టాండ్ మీ ఇంటికి వస్తుందా? రైతు మార్కెట్ మీ ఇంటికి వస్తుందా? నువ్వు పనిచేసే షాప్ మీ ఇంటికి వస్తుందా? నువ్వు పనిచేసే స్థలం మీ ఇంటికి వస్తుందా? లేదే. నువ్వు వెళుతున్నావు ప్రయాసపడి. మరి అంతకంటే దేవుని సన్నిధి ముఖ్యమైంది కదండి. దేవుని సన్నిధి అంతకంటే పిల్లల ప్రాముఖ్యమైంది కదా. నువ్వు దేవుని సన్నిధికి రావడానికి దూరం అనుకోకూడదు. దేవుని సన్నిధికి రావడానికి నువ్వు దూరం అనుకోకూడదు. నువ్వు రక్షించబడిన సంఘములో నీ ప్రెజెన్స్ కావాలి. ప్రతిరోజు నువ్వు ప్రతి వారం నువ్వు అటెండ్ అవ్వాలి. సహవాసములు నువ్వు పాలుపంపులు పొందాలి. అందుకని దేవోక్తి లేకపోతే ప్రజలంట కట్టు లేక తిరుగుతారంట. అంటే కట్టుబాటు లేకుండా తిరుగుతారు. ఒక నియమం ఉండదు వారికి, ఒక నిబద్ధత ఉండదు, ఒక భయం ఉండదు, భక్తి ఉండదు. వారి ఇష్టానుసారంగా తిరుగుతూ ఉంటారు, ఎక్కడ పడితే అక్కడికి వెళ్తూ ఉంటారు. ఏ బోధ పడితే ఆ బోధ మాత్రం వింటూ ఉంటారు. అట్లా ఉండకూడదు. మనం దేవోక్తి కలిగిన నీవు, వాక్యానుసారంగా జీవించే నీవు ఏం చేయాలంట? నీవు రక్షించబడిన సంఘములో నీవు నమ్మకంగా ఉండాలి. నీవు ఎదుగుతున్న సంఘములో నీవు నమ్మకంగా ఉండాలి. దేవుని కొరకు నీవు నమ్మకంగా ఉంటే, నమ్మకమైన వానికి, దేవుని సంఘమును కాపాడుతున్న వానికి ఆయన ఏమిస్తాడంట? వాడబారని మహిమ కిరీటాన్ని ఇస్తాడు. ప్రతి బుధవారం రాత్రి వెళ్ళిపోతారంట బండేసుకుని, తన భార్య, బిడ్డ, కుమార్తె. ప్రతి బుధవారం రాత్రి, ప్రతి శనివారం రాత్రి. మనమేమో శనివారాలు రాము, బుధవారాలు అసలు రాము, ఇక ఆదివారమే వచ్చి కనపడతా ఉంటాం. ఎంతవరకు ఉందా నీ ఆత్మీయ ఎదుగుదల? ఎంతవరకు నీవు ఆత్మీయ స్థితిలో ఎదుగుతున్నావు? ప్రభువుతో ఎంతవరకు నీవు సహవాసం చేస్తున్నావు? ప్రియ సహోదరి, సహోదరుడా, నిన్ను నీవు ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. ఒకవేళ దేవుడు తీర్పు నీ ఇంటి దగ్గర నుంచే ప్రారంభమైతే, నీ నుండే దేవుడు తీర్పు ప్రారంభిస్తే,
నీ యొక్క ఆత్మీయ ఎదుగుదల గురించి ఆయన త్రాసులో పెట్టి తోస్తాడంట. ఆయన దగ్గర త్రాసు ఉన్నది, ఆయన త్రాసులో పెట్టి తోస్తాడు. ఒకవేళ నీ అవిధేయత ఎక్కువైపోయి నీ ఆత్మీయత తేలికైపోతే సిగ్గుపడవలసి వస్తుంది. ఆయన చాట ఉందంట, ఆయన చేతిలో చాట ఉందంట, చాటలో పెట్టి చెరుగుతాడంట. ఆయన దగ్గర జల్లెడ ఉందంట. ఇవి నా సొంత మాటలు కాదు, పరిశుద్ధ గ్రంథంలోనే వ్రాయబడి. ఆయన దగ్గర జల్లెడ ఉంది, ఆ జల్లెడలో పెట్టి నిన్ను జల్లిస్తాడంట. ఆత్మీయ స్థితిలో, దేవుని సన్నిధానములో నమ్మకంగా ఉండే విషయములో, దేవుని యందు విశ్వాస విషయములో నమ్మకంగా ఉండే విషయములో నీవు తేలిపోతే ప్రియులారా, రేపు నీవు సిగ్గుపడవలసి వస్తుంది. అందుకనే ఈ ఉదయకాల సమయంలో ఆత్మదేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏంటయ్యా అంటే, భక్తిలో పట్టుత్వం కలిగి ఉండాలి, విశ్వాసములో పట్టుత్వం కలిగి ఉండాలి. మీరు ఏ సంఘానికి వెళ్తారమ్మా? ఆమె మా సంఘం పలాను సంఘం అండి. ఓహో, ఆ సంఘస్థులకండి క్రమం ఉండదండి అని ఇతరుల చేత మనం అనిపించుకోకూడదు. ఆ సంఘానికి క్రమం ఉండదు, ఆ సంఘానికి ఇది ఉండదు అది ఉండదు అని చెప్పేసి మనం ప్రియులారా అనిపించుకోకూడదు. ఒక క్రమమైన సంఘములో ఒక ఆత్మీయ సంబంధమైన జీవితం నీవు కలిగి దేవునిలో ఎదగాలి, దేవుని కొరకు జీవించాలి, దేవుని కొరకు నీవు బ్రతకాలి. ఎందుకు ఇక్కడ రాహేలమ్మ గారు అని ఒక ఆవిడ ఉంది. ఆవిడ కూడా జొన్నపాడు ప్రతిరోజు ప్రతి వారానికి 3 సార్లు వెళుతూ ఉంటారు. ఆరాధన మానదావిడి, ఆరాధన మానదు. మీరు ఎప్పుడెప్పుడు వెళ్తారమ్మా అంటే, నేను ప్రతి బుధవారం ప్రతి శనివారం ఏదైనా నిబంధన కూడికలు ఉంటే నిబంధన కూడికలు వెళ్ళొద్దంట. ఇక్కడి నుంచి నేలమహల్ సందు ఆ ఏలూరు రోడ్డు వరకు వెళ్ళి అక్కడ ఆటో ఎక్కి అక్కడ జొన్నపాడులో దిగి మళ్ళీ ఆటో ఎక్కి అక్కడి నుంచి మళ్ళీ నడిచి ఎంత ప్రయాసపడుతుందో చూడా సహోదరి. మన వాళ్ళకేమో ఎండ, వర్షం వస్తే ప్రార్థన మానేస్తారు, ఎండ అయితే ప్రార్థన మానేస్తారు, చలి అయితే ప్రార్థన మానేస్తారు, చుట్టాలు వస్తే ప్రార్థన మానేస్తారు. దగ్గు జలుబు చేస్తే ఏంటమ్మని దగ్గు జలుబండి, ఇంటికాడ ఉండి ఏం చేశా, దగ్గుతో ఉన్నా జలుబుతో ఉన్నానండి అంట. ఏమండి, ఏదన్నా చిన్న చిన్న కారణాలు పిల్లలు మానేస్తూ ఉంటారు. ఆదివారమే ఊళ్ళు, ఆదివారమే పెళ్ళిళ్ళు, ఆదివారమే పేరంటాలు, ఆదివారమే పిల్లరా రకరకాల పనులన్నీ పిల్లలు మనం చూస్తూ ఉంటాం. ఏది నీ ఆత్మీయ స్థితి ఎదుగుదల? ఆయన నిన్ను త్రాసులో పెట్టి తోస్తాడు. ఆయన తుయ్యడనుకుంటున్నావా? నేను చేసిన తప్పులు ఎవరికి తెలియదు అనుకుంటున్నావా? నేను చేసిన పొరపాట్లు ఎవరికి తెలియదు అనుకుంటున్నావా? నా ఇష్టానుసారంగా నేను జీవిస్తున్నాను, నా ఇష్టానుసారంగా నేను నడుస్తున్నాను నీవు అనుకోవద్దు సుమి. దేవుడు నిన్ను త్రాసులో పెట్టి తోస్తాడు, ఆయన నిన్ను జల్లిలో పెట్టి జల్లిస్తాడు, ఆయన చాటలో పెట్టి నిన్ను చెరగ్గా. నీ ఆత్మీయ స్థితి తక్కువైతే నువ్వు ఎగిరిపోతావు. బహుమానాలుండవు, బలా నమ్మకమైన మంచి దాసుడాన్ని నువ్వు అనిపించుకోలేవు. అందుకనే ప్రియులారా, వాడబారని మహిమ కిరీటాన్ని మనం పొందాలి అంటే సంఘమును కాపాడే జీవితాన్ని ప్రియులారా మనం కలిగి ఉండాలి. సంఘములను ప్రియులారా, సంఘమును ఆత్మలతో నింపే ప్రియులారా జీవితాన్ని ప్రియులారా మనం ఎప్పుడైతే కలిగి ఉంటామో అప్పుడు ప్రియులారా దేవుడు ఏం చేస్తాడంట, వాడబారని మహిమ కిరీటాన్ని ఇస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. భవానీ మన కాలేజీ ఫస్ట్ వచ్చింది. ఆమె ఆ కాలేజీలో ఆమెకి ఎంత సంతోషం కలిగింది. అలాగే అమ్మాయి పిల్ల పేరేంటి, కావ్య, ఆమె సెకండ్ వచ్చింది. ఆవిడకి ఎంత మరి సంతోషం కలిగింది. అలాగే పిల్లరా చదువుకున్న వాళ్ళు మంచిగా ఫస్ట్ క్లాసులో సెకండ్ క్లాసులో పాస్ అయితే ఏడుస్తారా? ఏంటి చెప్పట్లా? ఏడుస్తారా? డాక్రా డబ్బులు వస్తే ఏమా చెప్పారు మల్లేశ్వర గారు. డాక్రా డబ్బులు వచ్చినాయి అనుకోండి, ఎన్నాళ్ళ నుంచో తిరుగుతున్నావు, బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నావు, డాక్రా డబ్బులు వచ్చినాయి, ఆ రోజు ఎంత సంతోషంగా ఉంటుంది. నెలవారే కట్టేయి గుర్తురావు, ఆ రోజు 2 రోజుల వరకు గుర్తురావు. అమ్మయ్య డబ్బు ఉందలే. ఒక ఆవిడ ఇట్టాకి పెంజెండర్లో నిన్న ఫోన్ చేశారు, కొమరోలు వెళ్తే ఆ డాక్రా డబ్బులు తీసుకొచ్చి 2 లక్షలు బీరువాలో పెట్టిందంట.
వాళ్ళమ్మాయి ఏదో అదేదో బ్యాంకులో కట్టాల్సి ఆవిడ ఒక 50,000 పెట్టిందంట, ఒక బంగారపు ఉంగరం, పిల్లల ఉంగరాలు ఉన్నాయంట. వీళ్ళు భార్యాభర్తలు ఇద్దరు విజయవాడ పనికి వెళ్ళిపోతారు. అమ్మాయి ఏమో మచిలీపట్నం జాబ్కి వెళ్ళిపోద్ది. ఇంటికి తాళం వేసేసారు. వీళ్ళు మరి ఏవో ఆర్డర్లు పెడుతున్నారంట. ఆర్డర్లు పెట్టినోడు ఆర్డర్ వచ్చింది, ఎక్కడున్నారు ఫోన్ చేస్తే మేము ఇంటికాడ ఉన్నాం, పక్క వాళ్ళకి ఇవ్వండి అంట మొదలెట్టారంట. మరి వాడు చేశాడో లేకపోతే వాడితో కలిపి ఇంకోటి చేశాడో తెలీదు. మిట్ట మధ్యాహ్నపు వేళ ప్రిల్లరా, ఇప్పుడు గురువారం మిట్ట మధ్యాహ్నపు వేళ 2:30 టైంలో వచ్చారు. ఆ ఇంటి ప్రక్కన ఉన్న వాళ్ళు ఎక్కడికో ఫంక్షన్కి వెళ్ళారు. వాళ్ళు ఇంట్లో ఎవరు లేరు. అటు ఇటు చూశాడు, కాసేపు ఫోన్లో మాట్లాడాడు, ఒక 3 నిమిషాలు మాట్లాడి చక్కగా లోపలికి వెళ్ళిపోయి తాళం తీసేశాడు. మెయిన్ తాళం తీసేశాడు, చక్కగా డోర్ వేసేసుకున్నాడు. లోపలికి వెళ్ళాడు, బీరువా తాళం తీసేశాడు. మరి ఎట్లా తీశాడు? చక్కగా ఏ సౌండ్ రాలా. చక్కగా 2,25,000 అనుకుంటా, 2,25,000 చక్కగా వాడి జేబులో గుక్కున్నాడు. ఆ ఉంగరాలు తీసేశాడు. చక్కగా అన్నీ ఒక 13 నిమిషాల్లో చేసేసాడంట. టైం ఎంత? 13 నిమిషాల్లో చేసేసాడు. అంటే అక్కడ చర్చి దగ్గర ఒక సీసీ కెమెరా ఒకటి ఉందంట. అది ఓపెన్ చేసి చూస్తే అతడు రోడ్డు ప్రక్కన బండాపి మాట్లాడటం, ఒక 3 నిమిషాలు మాట్లాడటం. ఆ 3 నిమిషాలు మాట్లాడిన తర్వాత మాస్క్ కట్టుకున్నాడంట. ఆ మాస్క్ కట్టుకుని మాట్లాడాడు. అతడు లోపలికి వెళ్ళడం, తాళాలు తీసుకోవడం. టైం ఎంత చూపించిందంటే అతడు 13 నిమిషాల్లో ఆ డబ్బును బంగారాన్ని తీసేసుకొని 13 నిమిషాల్లో బయటకు వచ్చేసి చక్కగా సంతోషంగా వెళ్ళిపోయాడంట. వీళ్ళు యథాప్రకారంగా విజయవాడ నుంచి వచ్చారు. ఆ రోజు ముందు వచ్చిందంట సహోదరి. వచ్చి చూస్తే తలుపు తీసుంది. అమ్మో ఏంటి తలుపు తీసుంది, తాళం వేసేయాలని కూతురుకు ఫోన్ చేసింది. చిన్నారి నువ్వేమన్నా తాళం వేయకుండా వెళ్ళావా? లేదమ్మా నేను తాళం వేశాను లేదా అని మళ్ళీ వెనక్కి వచ్చి 3-2 సార్లు చూశాను అని చెప్పిందంట. లోపలికి వెళ్ళి బీరువా తీసి చూస్తే బీరువా తెరిచి ఉంది. లాకర్ చూస్తే లాకర్ ఓపెన్ అయింది. డబ్బులు చూస్తే డబ్బులు ఇక నెత్తి నోరు కొట్టుకుంటా ఏవండి ఏడుస్తున్నారు. ఏది వచ్చిన సంతోషం కూడా లేదండి. ఆ డబ్బులు వచ్చిన సంతోషం కూడా లేదు. దొంగ పిల్లరా దోచుకుని వెళ్ళిపోయాడు. ఏమన్నా డబ్బులుంటే బీరువాళ్ళ బెట్టబాకుండా తల్లులారా బ్యాంకులో వేసేయండి. ఏమండి ఎలిజబెత్తమ్మ గారు ఉందా డబ్బు ఏమన్నా? ఆమె దగ్గర ఆమెకి చాలా బాధలు ఉన్నాయి. కనుక చూడండి పిల్లరా, 13 నిమిషాల్లో 2,25,000 ఆ 2 ఉంగరాళ్ళు జేబులో వేసుకుని చక్కగా దర్జాగా వెళ్ళిపోయాడు. అంటే సందర్భం బట్టి ఎందుకు చెప్తున్నానంటే డాక్రా మనకు వస్తే ఎంత సంతోషం, పిల్లలు పాస్ అయితే ఎంత సంతోషం, కార్యాలు జరిగితే ఎంత సంతోషం. అంతకంటే సంతోషం ఎప్పుడు కలుగుద్దంట మనకు? దేవుని సన్నిధిలో ప్రిలారా ఆ కిరీటాలు పొందుకునేటప్పుడు, ఆ మహిమ కిరీటాలు పొందుకునేటప్పుడు ఆ సంతోషాన్ని దేవుడు మనకు ఇస్తాడు. దేవునికి స్తోత్రం. ఎలాంటి సంతోషం అంట? చెప్పనా సఖ్యము కాని మహిమాయుక్తమునైన సంతోషాన్ని ఆయన ఇస్తాడు. సంఘములో పరిచర్య చేస్తున్నావు, సౌండ్ సిస్టమ్ పరిచర్య చేస్తున్నారు, ఆర్కెస్ట్రాలు ఇన్స్ట్రుమెంట్స్ వాయిస్తున్నారు, చర్చి తుడిసేవాళ్ళు, చర్చి కడిగేవాళ్ళు, వంటలు చేసేవాళ్ళు, వడ్డించేవాళ్ళు, దేవుని సన్నిధిలో పిల్లలు ఏ రీతిగా పరిచర్యలు చేస్తున్నారో వారి పరికి పిల్లల ప్రతిఫలం ప్రభు దగ్గర ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీ పనికి అది ఉచితంగా దేవుడు చేయించుకోడంటండి. నీ పనికి ఎంత పని చేశావో దానికి ఏమిస్తాడంట? రెట్టింపు ఘనతను ప్రభు దగ్గర మనకు పరలోక రాజ్యములో పిల్లల ప్రభు దగ్గర మనం పొందుతాం. అందుకనే పౌలు గారు, నేను వ్యర్థంగా పరిగెత్తలేదనియో నా ప్రయాస వ్యర్థమైపోయిందని నేను అనుకోవట్లేదు. నా ప్రయాసకు ప్రతిఫలం దేవుని దగ్గర ఉంది. నా పరుగునకు ప్రతిఫలము దేవుని దగ్గర ఉంది. నువ్వు సమయాన్ని వెచ్చించి దేవుని సన్నిధికి వస్తున్నావు, నీ పనులన్నీ మానేసి దేవుని సన్నిధికి వస్తున్నావు, దానికి ప్రతిఫలం ఉందంట దేవుని దగ్గర. అందుకనే ప్రియులారా ఆయన దేవుడు ఏమిస్తాడంటండి?
వాడబారని మహిమ కిరీటాన్ని ఇస్తాడంట. మనం ముగించుకుందాం. ఇంకో 2 మాటలు నేను చెప్తాను. చూడండి, పరిశుద్ధ గ్రంథంలో కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయము 25వ వచనం చదవండి అందరూ. చూడండి, మొదటి కొరింథీ పత్రిక 9వ అధ్యాయము 25వ వచనం. మరియు పందెమందు పోరాడు ప్రతివాడు అన్ని విషయములందు మితముగా ఉండును. పందెమందు పోరాడు ప్రతివాడు, పరుగు పందెములో పరిగెత్తేవాడు ఉదయాన్నే ఒక 1/2 డజన్ అరటిపళ్ళు, 2 గ్లాసులు పాలు, 1/2 డజన్ ఇడ్లీ తిని పరిగెత్తితే ఏంటి చెప్పరేమ్మా? ఏమన్నా ప్రవీణ్ చెప్పాయా? వామిటింగ్లు అవుతాయంట. పరిగెత్తగలడు అసలు? నేను సన్నగానే ఉన్నాను, నాకు పొట్టలు ఇదిలే, నేను అన్ని బాగానే ఉన్నానులే, లేడు వలే పరిగెత్తగలనే నేను అనుకుంటే కుదరదు. అంటే పరిగెత్తేవాడు, చెప్పండి, బహుమానం పొందుకోవాలి అంటే, గమ్యం చేరాలి అంటే అన్ని విషయాల్లో మితముగా ఉండాలట. దీనినే మితానుభవం అని మనం అనొచ్చు. అన్ని విషయాల్లో మితం ఉండాలి. సహజంగా పరిగెత్తేవాడు కడుపు ఖాళీతో ఉంటుంది, ఖాళీగా ఉంచుకుంటాడు. ఏవండి, అది ఏది తినడు. ఏదన్నా ఒక గుక్కుడు మంచినీళ్ళు తాగుతాడు కానీ పరిగెత్తేవారు తినరు. మరి ఈ పరుగు ఎలాంటిది? ఇది ఆత్మ సంబంధమైన పరుగు. మరి ఎందుకు మితంగా ఉండాలి? ఈ పరిగెత్తేటప్పుడు పిల్లరా, మనం అన్ని విషయాల్లో మితంగా ఉండాలి. పరిగెత్తేవాడు పాపం వైపు చూడకూడదు, పరిగెత్తేవాడు లోకం వైపు చూడకూడదు, పరిగెత్తేవాడు వారి వైపు వీరి వైపు, వారి ముఖాల వైపు వీరి ముఖాల వైపు చూడకూడదు. చూడొచ్చా? ఇది ఏ పరుగుది? ఆత్మ సంబంధమైన పరుగు. వాళ్ళట్ట అన్నారు, అందుకని నేను ప్రార్థనకు రాను. వీళ్ళట్ట అన్నారు, నేను ప్రార్థనకు రాను. ఎవరి వైపు చూస్తున్నావు నువ్వు? ఎవరి వైపు చూస్తున్నావు? మనుషుల వైపు చూస్తున్నావా? మనుషుల మాటల వైపు చూస్తున్నావా? కొంతమంది పిల్లలు ఈ రీతిగా ఉంటారు. నువ్వు ఎవరి వైపు చూస్తున్నావు? ఎవరి వైపు చూడాలంట? యేసు వైపు చూడు, నీ భారమంత తీరు. యేసు వైపు చూడు, నీ భారమంత తీరు. తీరానికి చేరు, తీరానికి అందరం పాడతాం. ఎంత దూరమైనా, అది ఎంత భారమైనా, ఎంత కొట్టాలి, చప్పట్లు కొట్టు. నీ భారమంత తీరు, తీరానికి చేరు, తీరానికి చేరు. నడచి నడచి అలసిపోయినావా, నడువలేక సొమ్మసిల్లి నిలిచిపోయినా. నడచి నడచి ప్రకాశించు, నిషేధిలో ప్రకాశించు. జీవుడే పరంజ్యోతి యేసుని ముందు నడువగా, పరంజ్యోతి యేసుని. యేసు వైపు చూడు, నీ భారమంతా. యేసు వైపు చూడు, నీ భారమంతా. హల్లెలూయా, హల్లెలూయా. మన ఇసుక మోస్తున్నారు. మా ఇంటి సందులో చర్చి, అక్కడ చర్చి ఒకటి ఉంది. ఆ చర్చిలో బరంతు పోయడానికి ఇసుక మోస్తున్నారు. నేను భోంచేసి మెట్ల మీద కూర్చున్నా. వాళ్ళు అన్నారు, అరే ఇంకెంత ఉందో చూడరా, ఇంకెంత ఉందో చూడరా అన్నారు మోసేవాళ్ళు. అప్పటికే 1 గంట అయిపోయింది. ఎత్తేవాడేమన్నాడంటే, ఇంకేమీ లేదురా, ఇంక 10 డెప్పలు అయితే అయిపోద్ది. దేని వైపు చూస్తున్నారు వాళ్ళు?
చెప్పండి, దేని వైపు చూస్తున్నారు? ఎప్పుడు తరుగుద్దా, ఎప్పుడు తరుగుద్దా, ఎప్పుడు తరుగుద్దా, ఎప్పుడు తరుగుద్దా అని చూస్తున్నారు. మొత్తం ఆఖరి డెప్ప వరకు చక్కగా అయిపోయిందా, అయిపోయింది, అమ్మయ్యా. ఇప్పుడు ఆత్మీయ స్థితిలో మనం ఎవరి వైపు చూడాలి? యేసు వైపు చూడాలా, మనుషుల వైపు చూడాలా? మరి మీరు మనుషుల వైపు చూస్తున్నారా? నన్ను ఆయన ఇట్ట అన్నాడండి, ఈయన ఇట్ట అన్నాడండి, అందుకే నేను ప్రార్థన రావట్లేదండి. ఎందుకు రావట్లా? నువ్వు ఎవరి వైపు చూస్తున్నావు? నువ్వు అందుకనే మారు మనసు పొందింది. నిజంగా నువ్వు మారు మనసు పొందితే నువ్వు మనుషుల వైపు చూడవు, యేసు వైపు చూస్తావు. యేసు వైపు చూస్తావు, యేసు వైపు చూస్తావు. అందుకని ఇక్కడ వ్రాయబడిన మాట ఏంటయా అంటే, అక్కడ చదవండి, ఏమన్నాడు అక్కడ? 100 మంది పోరాడు ప్రతివాడును అన్ని విషయాల్లో మితముగా ఉండాలి. వారు అక్షయ కిరీటమును పొందుటకు, వారు క్షయమైన కిరీటమును పొందుటకు, మనమైతే అక్షయ కిరీటమును పొందుటకు. అక్షయత అనేది జీవింపజేసే స్థితి. ఈ అక్షయ కిరీటాన్ని ఎవరికి దేవుడిస్తాడంటే 100 మంది పోరాడే వారికి ఇస్తాడంట. దేవుని వైపు చూస్తూ పరిగెత్తే వారికి ఇస్తాడంట. దేవుని వైపు చూస్తూ వారి ఆత్మీయ స్థితిని ముందుకు కొనసాగించే వారికి ఈయన ఏమిస్తాడంట? అక్షయ కిరీటాన్ని. చెప్పాలి, ఏమి కిరీటాన్ని అండి? అక్షయ కిరీటాన్ని ఇస్తాడంట. ఈ అక్షయ కిరీటం నీవు పొందాలి అంటే నీ పరుగు ఎవరైపు చూస్తూ నువ్వు పరిగెత్తాలంట? యేసు వైపు చూస్తూ నువ్వు పరిగెత్తాలి. మనుషుల వైపు చూడొద్దు, వారి వైపు వీరి వైపు చూడొద్దు, వారి వైపు వీరి వైపు చూడొద్దు. మనుషుల వైపు నువ్వు చూడాలి. మనుషుల వైపు నువ్వు చూడకూడదు. దేవుని వైపు నువ్వు చూస్తూ ఏం చేయాలంట? నీ పరుగును కడముట్టించాలి, పరిగెత్తాలి. పరిగెత్తే వారికి, 100 మంది పరిగెత్తి పోరాడి గెలిచిన వారికి ఆయన అక్షయ కిరీటాన్ని ఇస్తాడు. అక్షయ కిరీటాన్ని ఇస్తాడు. అక్షయ కిరీటాన్ని ఇస్తాడు. ఇంకో కిరీటం ఉంది, అది సువర్ణ కిరీటం. అది ఎవరికి ఇస్తాడు దేవుడు అంటే, ప్రకటన గ్రంథము 4వ అధ్యాయము 4వ వచనములో అది మనం చూస్తే ఆ కిరీటం ఎవరికి దేవుడిస్తాడు? సువర్ణ కిరీటం. అందరూ చూడండి, చదవండి అమ్మా. సింహాసనము చుట్టూ 24 సింహాసనములుండెను. ఈ సింహాసనముల యందు 24 పెద్దలు తెల్లని వస్త్రములు ధరించుకుని తమ తలల మీద సువర్ణ కిరీటములు పెట్టుకుని వారై కూర్చుండిరి. ఆ సింహాసనములో నుండి మెరుపుల ధ్వనుల వంటి ఉరుములను బయలుదేరుచున్నవి. మరియు ఆ సింహాసనము ఎదుట 7 దీపములు ప్రజ్వరింపచుచున్నవి. అవి దేవుని 7 ఆత్మలు. దేవునికి స్తోత్రం. యోహాను గారు ప్రియులారా, ఇది చూస్తూ ఉన్నప్పుడు ఆయన కనబడింది ఏంటయ్యా అంటే, నా 2వ వచనం దగ్గర నుంచి మనం చదివితే, వెంటనే నేను ఆత్మవశుడనైతిని, అదిగో పరలోకము నుండి ఒక సింహాసనము వేయబడి ఉండెను. ఏం చూస్తున్నాడు యోహాను గారు? పరలోకపు దర్శనాన్ని చూస్తూ, పరలోకమందు ఒక గొప్ప సింహాసనం వేయబడిందంట. ఆ సింహాసనము చుట్టూ ఒకడు ఆసీనుడై ఉండెను. ఆసీనుడైన వాని దృష్టికి సూర్యకాంత పద్మరాగములను పోలినవాడు మరకతము వలె ప్రకాశించుచున్న ఇంద్రధనస్సు సింహాసనమును ఆవరించి ఉండెను. ఆయన ఎలా ఉన్నాడట? ప్రకాశించు సూర్యుని వలె ఉన్నాడంట ఆ సింహాసనం మీద కూర్చున్న వాడు. ఆయన ఎవరు? ప్రభు అయిన యేసుక్రీస్తే. ఆయన ప్రకాశిస్తూ ఉన్నాడు, మరకతము వలె ఆయన ప్రజ్వరిల్లుతూ ఉన్నాడు. తర్వాత ఏం చెప్తున్నాడు అక్కడ? సింహాసనముల చుట్టూ 24 సింహాసనాలు ఉన్నాయంట. ఆ సింహాసనముల యందు 24 పెద్దలు తెల్లని వస్త్రములను ధరించుకొని తమ తలల మీద సువర్ణ కిరీటములు పెట్టుకుని వారై కూర్చున్నారు. ఏ కిరీటాలు ఇవి? ఎవరు పెట్టుకున్నారు ఇవి? 24 సింహాసనాలు ఆ సింహాసనం చుట్టూ ఉన్నాయి.
ఆ 24 సింహాసనముల మీద 24 పెద్దలు కూర్చున్నారంట. ఏం ధరించుకొని? ఈ సన్నివేశం అంతా ఎక్కడ కనబడుతుంది ఆయనకి? పరలోకములో యోహాను గారు చూస్తున్నాడు. వీళ్ళు ఏం ధరించుకున్నారంటే తెల్లని వస్త్రములు ధరించుకుని కూర్చున్నారు. వారికి ఏమి ఇయ్యబడినవి అంటే సువర్ణ కిరీటములు ప్రిలరయ్యబడినవి. సువర్ణ కిరీటములు ఇవ్వబడినవి. ఈ సువర్ణ కిరీటములు ఎవరికి ఇస్తాడు దేవుడు అంటే పరిశుద్ధులకు మాత్రమే ఇస్తాడు. తమ పరిశుద్ధతను కాపాడుకున్న వారికే ఈ సువర్ణ కిరీటం. భక్తిలో పరిశుద్ధత, ప్రవర్తనలో పరిశుద్ధత, నడకలో పరిశుద్ధత, మన వ్యక్తిగత జీవితంలో పరిశుద్ధతను కాపాడుకున్న వారికి ప్రియులారా ఈ సువర్ణ కిరీటాలు దేవుడిస్తాడు. ఇప్పుడు మనం ఏం చేయాలి? దేవుని పిల్లలమైన మనము ఆ సువర్ణ కిరీటాన్ని దేవుని దగ్గర పొందుకోవాలి అంటే మన పరిశుద్ధతను కాపాడుకోవాలి. మన నోటి మాటలు, మన హృదయ ధ్యానము దేవునికి అంగీకారంగా ఉండాలి. మన కంటి చూపులు పరిశుద్ధమైనవిగా ఉండాలి. మన తలంపులు పరిశుద్ధమైనవిగా ఉండాలి. మన ఆలోచనలు పరిశుద్ధమైనవిగా ఉండాలి. అంతేనండి. ఇక్కడేమో చక్కగా దేవుణ్ణి ఆరాధించి ఇంటికి వెళ్ళి సినిమాలు చూస్తూ ఉంటే టీవీలో నీ కళ్ళు పరిశుద్ధంగా ఉంటాయా? ఏంటి చెప్పట్లా? ఏమా చూసేవాళ్ళు, సినిమాలు చూసేవారులారా, యేసుక్రీస్తు నామమును బట్టి మీకు ఆనబెట్టి చెప్పుచున్నదేమనగా మీ కళ్ళు అపవిత్రపరచబడకుండా ఉండాలి అంటే, మీరు దేవుని ఎదుట సువర్ణ కిరీటాలు పొందుకోవాలి అంటే, పరలోక రాజ్యానికి వెళ్ళాలి అంటే మీ కళ్ళు పరిశుద్ధంగా ఉంచుకోండి. సినిమాలు చూసి, చూడరాని దృశ్యాలను చూసి సెల్లల్లో చూడరాని వాటిని, అశ్లీలమైన వాటిని, దృశ్యాలను చూసి ఎందుకు మీ కళ్ళను అపవిత్రపరుచుకొని మిమ్మల్ని మీరు అపవిత్రపరుచుకుంటారు? చేతిలోనికి ప్రపంచం వచ్చేసింది. అబ్బాయి ఏం చేస్తున్నాడు ఇంటికాడండి? సెల్ల చూసుకుంటా కూర్చున్నాడండి. ఏం చూస్తున్నాడు సెల్లలో? అంత ప్రాముఖ్యమైన ఏమున్నాయి? పొద్దస్తమానం సెల్ల ముఖాన్ని వేసుకుని కూర్చోడానికి ఏమున్నాయి దాంట్లో? అశ్లీలమైనవి, అపవిత్రపరిచేవి. ఎక్కడికి వచ్చేసింది? మానవుని చేతుల్లోనికి వచ్చేసింది ఈ సెల్లు. ఎక్కడికి వచ్చేసింది? ఇప్పుడు టీవీ మీద అంత సుముఖత చూపించట్లేదు. ఎక్కువ పిల్లలు దేని మీద దృష్టి ఉంది చెప్పాలి. ఎలిజబెత్తమ్మ గారు చెప్పండమ్మా. దేని మీదే దృష్టి అంతా ఉంది. ఏముంది లోపల? ఇంకేముంది? ఓ లాగటం, పేకటం, దించటం, ఎత్తటం. అందుకని కొంతమంది నిద్రపోవట్లేదు. ఎన్నింటికి లేచావంటే నేను 7-8 గంటలు లేచానండి. ఏం చేసేవారు రాత్రి అంతా అంటే ఎక్కడ 3 గంటల వరకు నాకు నిద్ర ఎక్కడ పడద్ది? నిద్ర కరువైపోయింది. కంటి పాపలు చనిపోతున్నాయి. నిద్రపోవలసిన సమయంలో నిద్రపోకుండా జీవితాలను నాశనం చేసేసుకుంటున్నారు. యవనస్తులే కాదు, పెద్దోళ్ళు కూడా. పెళ్ళైనోళ్ళు, పెళ్ళి అవనోళ్ళు. సహోదరుడా, ఏం చూస్తున్నావు సెల్లలో? ఏం లాగుతున్నావు? ఏం చూస్తున్నావు? ఏది నిన్ను కలవరపరుస్తుంది? ఏది నిన్ను లోకాసులోనికి దింపుతుంది? ఏది ఊబులోనికి దింపుతుంది? చూస్తామే కదండి. చూస్తే చాలు. చూసిన దాన్ని ఆశిస్తుంది మనసు, ఆశించిన దాన్ని అనుభవించాలనుకుంటుంది శరీరం. మోహపు చూపు, పాపపు చూపు, వెలుచూపు, దొంగ చూపు, ప్రక్క చూపు, ఇన్ని రకాల చూపులు ఉన్నాయి. నువ్వు తిన్నంగా చూడమంటే ప్రక్క చూపులు చూస్తారు కొంతమంది దొంగ చూపులు చూస్తారు, కొంతమంది విషపు చూపులు చూస్తారు. అంతా విషమే. కొంతమంది వెలి చూపులు, రకరకాల చూపులు, పాపపు చూపులు. నీ చూపు ఎక్కడ పడుతుంది? నీ చూపు నిన్ను పాడు చేస్తుందా? నీ చూపు నిన్ను దేవునికి దూరం చేస్తుందా? 1 గంట వరకు సెల్ల చూస్తూ ఉంటే అసలు అదే ప్రభు దగ్గర కూర్చుని 1 గంట వరకు ప్రార్థన చేస్తే అసలు ఎన్ని కార్యాలు జరుగుతున్నాయి జీవితంలో?
బాబు యవనస్తులు 1 గంట వరకు మనం ప్రార్థన చేసామనుకో ఎన్ని కార్యాలు జరుగుతున్నానా? ఏంటి చెప్పరే, జరుగుతాయా? అదిగో చూసావా, ఆడిచ్చేస్తుంది ఆవిడ. ఎవరు? జెరుష. ఆవిడ కూడా వచ్చేసింది ఎట్ట అంటాం. ఇంకేం చెబుతాం? మనమే నేర్పేస్తున్నాం మన పిల్లలకి. మా తబిత అన్నం పెట్టేటప్పుడు సెల్ల చూపిస్తుంది అనుకుంటా. రా, చూపిస్తున్నావా? పిల్లలకి వాడు దానికి అలవాటు పడితే ఇక ఆ సెల్ల పెట్టందే వాడు భోజనం చేయడు. చూడండి పిల్లల, టెక్నాలజీ పెరిగిపోయి మనిషిని పిల్లలు స్పాయిల్ చేసేస్తుందండి. మనిషిని స్పాయిల్ చేస్తుంది. అందరూ మరి మీకు కూడా ఉంది పాస్టర్ గారు అనుకోవచ్చు మీరు. ఉంది, మరి దేనికి వాడాలో దానికే మనము వాడాలి. అంతేనా? దేనికి వాడాలో దానికే వాడాలి. ఇక పొద్దస్తమానం పిల్లలు దానితోనే ఉంటే, సాయంకాలపు వేళ మనం చూస్తే ఎక్కడ పడితే అక్కడ కూర్చొని తలం చేసుకుని ఉంటున్నారు కొంతమంది. ఏంటంటే చేతిలో సెల్లో. అందుకని ప్రియులారా, మన జీవితాలను అపరిశుద్ధపరచుకోకూడదు. సువర్ణ కిరీటమును పొందుకొని నిమిత్తమై మనం దేవుని కొరకు ఈ లోకములో మన యొక్క దేహాలను పరిశుద్ధముగా ఉంచుకోవాలి. నీ దేహము దేవునికి ఏమై ఉన్నది? చెప్పాలి. మీ దేహాలు దేవునికి ఏమై ఉన్నాయి? ఆలయాలున్నాయి, ఆలయములై ఉన్నాయి. ఈ ఆలయాన్ని పాడు చేయకూడదు. ఈ ఆలయాన్ని పాడు చేసిన వారిని దేవుడు పాడు చేస్తాడు. ఈ దేహాన్ని పరిశుద్ధంగా ఉంచుకోవాలి, పవిత్రంగా ఉంచుకోవాలి. దేవుని రాకడలో నువ్వు ఎత్తబడాలి అంటే, ఆ పరిశుద్ధ కిరీటాన్ని నువ్వు పొందుకోవాలి అంటే నిన్ను నీవు భూమి మీద పరిశుద్ధపరచుకోవాలి. నమ్మకంగా దేవుని సన్నిధిలో ముందుకు సాగినట్లయితే అలాంటి దైవీకమైన కిరీటాలను దేవుడు మనకిస్తాడు. ఆ కిరీటాలు పొందడానికి భూమి మీద మనం దేవుని కొరకు ప్రయాసపడదాం, దేవుని కొరకు జీవిద్దాం, ఆయనలో మనం ముందుకు సాగుదాం. మన విశ్వాస జీవితాన్ని కాపాడుకుంటూ ప్రభువులో మనం ముందుకు సాగుదాం. దేవుడు అలాంటి దివ్యమైన దేవుని కృప, పరిశుద్ధాత్మ దేవుడు మనకందరికి అనుగ్రహించునుగాక. దయచేసి అందరూ మోకరించండి, ప్రార్థన చేసుకుందాం.